ఇప్పుడు రెండో భాగంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన దేవుడి మీద దేవుని వైపు మనం చూడగలిగితే దేవుని ప్రేమను పొందుకోగలం. అలా పొందుకున్నాడు మెఫీబోషెతు. దేవుని ప్రేమను పొందుకున్న మెఫీబోషెతు. ఏం జరిగింది? ఎలా పొందుకున్నాడు? ఎప్పుడు పొందుకున్నాడు? అసలు వివరాలు ఏంటి అని మళ్ళీ మన బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే సమూయేలు రాసిన రెండో గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతున్నాడట. దావీదు ఏమంటున్నాడు? నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఎవరికి? యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఎవడన్నా బతికితే, ఎవడన్నా ఉంటే వాడికి ఏం చేయాలనుకుంటున్నాను? హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఆ సౌలు కుటుంబంలో బతుకుంది ఎవడు? ఇంకా మెఫీబోషెతు బతుకున్నాడు. ఇప్పుడు మెఫీబోషెతుకు మంచి చేయాలనుకుంటున్నాడు ఎవరు? దావీదు. మంచి చేయాలనుకుంటున్నాడు. ఎంతకాలం తర్వాత అనుకుంటున్నారు? దావీదు సౌలు కుటుంబంలో ఎవరికైనా మంచి చేయాలనుకుంటున్నాడు. ఎంతకాలం తర్వాత అనుకుంటున్నాడు చెప్పనా? 20 సంవత్సరాల తర్వాత. 5 ఏళ్ళకే కాళ్ళుపోయాడు. 5 ఏళ్ళు కాళ్ళుపోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. 5 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, అంటే మెఫీబోషెతుకు వయసు ఎంత? 25 సంవత్సరాల తర్వాత మెఫీబోషెతుకు దావీదు ఏం చేయాలనుకుంటున్నాడు? మంచి చేయాలనుకుంటున్నాడు, మేలు చేయాలనుకుంటున్నాడు, దేవుని ప్రేమను చూపించాలనుకుంటున్నాడు. అంటే దేవుని ప్రేమ వెంటనే మనకు దొరకదు. ఏమవుతుంది? కొంత గ్యాప్ వస్తుంది. ఈ లోపు నేను పరీక్షిస్తాడు. ఉంటావా, పోతావా, నిలబడతావా, పడిపోతావా? మీకు అర్థమవుతలేదు. మనం అన్ని కోల్పోయాం కదా అని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఇవ్వడు. మనకు దేవుడు ఇవ్వాలి అంటే ఈ లోపు దేవుడు మనల్ని ఏం చేస్తాడనమాట? పరీక్షిస్తా ఉంటాడు. నీ ఎప్పటి వరకు నిలబడతావు లేదా అలా పరీక్షిస్తా ఉంటాడు. ఈ నిలబడిపోతాడు అనుకున్నాడు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? వెంటనే వచ్చి మనకు కావాల్సింది ఇస్తాడు. ఇప్పుడు మెఫీబోషెతు జీవితంలో దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు. ఎంతకాలం తర్వాత అంటే 20 సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 సంవత్సరాల తర్వాత. ఈ మధ్యలో ఏం జరిగింది? ఈ 20 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు జాగ్రత్తగా స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఆ 5 ఏళ్ళు, ఈ పిల్లవాడికి 5 ఏళ్ళ వయసులో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరు చనిపోయారు? నేను ఫాలో అవుతున్నారా? పిల్లోడికి 5 సంవత్సరాల వయసులో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏమైందంటే, తాత తండ్రి ఏమైపోయారు? చనిపోయారు. రాజ్యం ఫిలిస్తీన్ల చేతులకు వెళ్ళిపోయింది. ఆస్తులు పోయి అన్నీ పోయి. ఈ 5 ఏళ్ల వయసులో ఎప్పుడైతే సౌలు యోనాతాను చనిపోయాడో ఏమైందంటే, అప్పుడు వెంటనే ఏమైందంటే, ఈ 12 గోత్రాల వారు ఏం చేశారంటే, ఈ 12 గోత్రాలు ఒక గోత్రం, ఏ గోత్రం అంటే యోధా గోత్రం వాళ్ళు ఏం చేశారంటే, దావీదు దగ్గరికి వచ్చి, దావీదు, దేవుడు నిన్ను ఎప్పుడేం చేశాడు? ముందే ఏం చేశాడు? అభిషేకించాడు. నువ్వే మా రాజువయ్యా. సౌలు ఎలాగో చనిపోయాడు. రాజ్యానికి ఎవరు లేరు, రాజు లేడు. నువ్వు మా మీద రాజుగా ఉండమని యోధా గోత్రం, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రమైన యోధా గోత్రానికి సంబంధించిన పెద్దలు వచ్చి దావీదుతో మాట్లాడడం, దావీదు, నువ్వే మా రాజు, నువ్వు మమ్మల్ని లేలు అని యోధా గోత్రం మీద దావీదుని రాజుగా చేసుకున్నారు. ఎన్ని గోత్రాల మీద? ఒక్క గోత్రం మీద దావీదును రాజుగా చేసుకున్నారు. ఇప్పుడు దావీదు ఒక్క గోత్రాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఎంతకాలం పరిపాలన చేశాడంటే, ఒక్క గోత్రాన్ని 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈయన పరిపాలిస్తున్న ఈ ఒక్క గోత్రాన్ని 7 సంవత్సరాలు ఏం జరిగిందంటే, మిగతా 11 గోత్రాలకు ఎవరు లేరు? రాజు లేరు. ఏమైందయ్యా అంటే, సౌలు కుటుంబంలో చుట్టాలు బంధువులు ఉంటారు కదా, ఈ చుట్టాల బంధువులు ఏం చేస్తారు? నేనవుతాను రాజు కొట్టుకు చెప్తున్నారంట. ఎవడవట్లేదంట. ఈ 11 గోత్రాలకి రాజు అవడానికి ఎవరికి అవకాశం ఉంది? ఈ 5 ఏళ్ళ పిల్లోడికి రాజే అవకాశం ఉంది. ఈ 5 ఏళ్ళ పిల్లోడు రాజు అవ్వగలడా? రాజు అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు ఏం చేయగలడు? వాళ్ళు 5 ఏళ్ళు ఏమైనా చేయాలంటే కుర్రోడికి ఏమి లేవు, కాళ్ళు లేవు, 5 ఏళ్ళ వయసు, రాజు అవడానికి అవకాశం లేదు. చుట్టాలందరూ కొట్టుకెళ్తున్నారు, మేమవుతాం అని. కానీ 7 సంవత్సరాల పాటు ఒక్క గోత్రాన్ని దావీదు ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. ఇలా 7 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ 11 గోత్రాల వారు ఒక ఆలోచనకు వచ్చారు. ఎలాగో ఒక గోత్రాన్ని దావీదు పరిపాలిస్తున్నాడు. దావీదు యంగ్ అండ్ డైనమిక్ హీరోవు, ఏ యుద్ధమైనా చేయగలడు, ఎవరినైనా చంపగలడు, గొల్లియాతు లాంటి చంపేశాడు. ఇలాంటి మనకు రాజుగా ఉంటే బాగుంటుందని ఈ 11 గోత్రాల వారు మాట్లాడుకొని దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు, ఆ ఒక గోత్రాన్ని నువ్వు పరిపాలన చేస్తున్నావు, మా 11 గోత్రాలు కూడా నువ్వే రాజు అని 7 సంవత్సరాల తర్వాత, స్టోరీ గమనించాలి, 7 సంవత్సరాల తర్వాత ఈ 11 గోత్రాల వారు దావీదు దగ్గరికి వచ్చి, మమ్మల్ని కూడా రాజుగా వేయించి పరిపాలన చేయమని మాట్లాడుతున్నారు. ఆ వాక్యాన్ని మాత్రం చూద్దాం. నీకు అర్థం అవడం కోసం నేను చెబుతున్న స్టోరీ మీకు అర్థం అవుతుందని. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం.
సమూయేలు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు అంటే 11 గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజు అయి ఉండగా నీవు ఇశ్రాయేలు నడిపించిన వాడివై ఉంటివి. అయితే ఇప్పుడు నీవును ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతిపై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చున్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇశ్రాయేలు వారి మీద రాజొగుటకు వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల తర్వాత? పిల్లోడికి కాళ్ళు పోయిన 7 సంవత్సరాల తర్వాత మిగతా 11 గోత్రాల వారు వచ్చి నువ్వు కూడా మాకే రాజుగా ఉండు, ఇక్కడ మా వాళ్ళు ఒకడు తల్లుకుంటున్నారు. ఎందుకంటే మనలో మనకేముండదు, ఎప్పుడు ఎవడో వచ్చి మనల్ని తన్నాలి, ఎవడో వచ్చి మనల్ని ఎక్కాలి, కానీ మనోడే గొప్పడితే మాత్రం మనకు అసలు నచ్చదు. ఈ 7 సంవత్సరాలు కొట్టేసి వచ్చారు, ఎవడు రాజు అవ్వలేదు. చివరికి అర్థమైంది ఎలాగో దావీదు కూడా మనోడే వచ్చి మాట్లాడతారు, మా ఎముక వంటి వారువే, మా రక్త సంబంధమే, మనం బాయి మమ్మల్ని కూడా నువ్వే రాజుగా పాలించమని 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 12 గోత్రాలకు ఏమిడినా రాజేయుడు. అంతకుముందు ఒక గోత్రానికి మాత్రమే రాజు. దావీదు ఇశ్రాయేలును 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటారు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు కాదు. యోధా గోత్రాలేమో 7 సంవత్సరాలు, 11 గోత్రాలేమో 33 సంవత్సరాలు, మొత్తం కలిపితే 40 సంవత్సరాలు. ఇది మీకు తెలియాలి. 7 సంవత్సరాల తర్వాత ఈ 11 గోత్రాల వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వే మాకు రాజుగా ఉండాలన్నారు. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ 11 గోత్రాల మీద కూడా రాజేయుడు. ఈ 11 గోత్రాల వారినేమో 33 సంవత్సరాలు పరిపాలించాడు. 7 గోత్రాల వారినేమో ఒక గోత్రం వారినేమో 7 సంవత్సరాలు పరిపాలించాడు. మొత్తం కలిపి 40 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే ఇలా ఎప్పుడైతే ఈ 11 గోత్రాల వారు వచ్చి కూడా నువ్వే మాకు రాజు అన్నప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఏమైందంటే దావీదు ఇప్పుడు 12 గోత్రాల వరకు ఏమేడు రాజేయుడు. ఎప్పుడైతే ఈయన 7 సంవత్సరాల తర్వాత రాజేయుడో ఈయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే చుట్టూ ఉన్న శత్రువులందరినీ ఏం చేశాడు? యుద్ధం చేసి ఓడించి పడేశాడు. మొట్టమొదటి పని. రెండో పని ఏం చేశాడంటే షీలోహులో ఉన్న దేవుని మందసం ఉంది కదా, దేవుని మందసం ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి యెరూషలేములో పెట్టాడు. అలా యెరూషలేములో పెట్టిన తర్వాత ఈయన కనిపించింది ఏమనిపించింది? అయ్యో, యెరూషలేము దేవుని మందసం గుడారాల్లో ఉంది, నేనేమో రాజీనగర్లో ఉన్నాను, ఇదేం బాగలేదు. ఆ మందసాన్ని తీసుకెళ్లి ఒక దేవాలయం కట్టి దేవాలయంలో పెట్టాలనుకున్నాడు దావీదు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నాయన నీ చేతులు రక్తంతో నిన్నున్నాయి, నువ్వు దేవాలయం కట్టడం కుదరదు, నీ కుమారుడితో గడుచుకుంటాను, నువ్వు ఆ విషయంలో సైలెంట్ ఇవ్వమంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రశాంతంగా దేవుడు దేవాలయం కూడా కట్టుతున్నాడు కనుక ప్రశాంతంగా సింహాసనం మీద కూర్చొని అలా ఊగుతున్నాడు. ఎవరు? దావీదు. అలా ఊగుతున్నప్పుడు దావీదుకు ఒక విషయం గుర్తుకొచ్చింది. నేను ఈ రోజు రాజసింహాసనం మీద కూర్చున్నాను కదా, రాజాను కదా, నేను రాజు అవడానికి కారకులు ఎవరు? దేవుడు. కనుక దేవునికి ఏం కట్టాలనుకున్నాను? మందిరం కట్టాలనుకున్నాను. దేవుడు ఏమన్నాడు? వద్దన్నాడు. ఇంకెవరబ్బా నేను రాజు అవడానికి ఇంకెవరు కారకులు అని ఆలోచిస్తున్నాడు. ఎవరు? దావీదు ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం. యోనాతానును బట్టి. అప్పుడు అలా ఆలోచిస్తున్నప్పుడు అయ్యో నేను రాజు అవడానికి కారకులు ఎవరు? యోనాతాను కూడా ఉన్నాడు. నేను రాజు అవడానికి యోనాతాను కూడా ఏం చేశాడు? హెల్ప్ చేశాడు అని యోనాతాను గుర్తుకొచ్చాడు. అయ్యో యోనాతాను నేను రాజు అవడానికి హెల్ప్ చేశాడు కనుక ఇప్పుడు యోనాతానుకు నేను ఏం చేయాలి? ఏదైనా తిరిగి సహాయం చేయాలనుకున్నాడు. ఈ మధ్యలో గ్యాప్ ఎంత వచ్చేసింది? ఈ మధ్య 20 సంవత్సరాలు వచ్చేసింది. అంటే కుర్రోడికి 5 ఏళ్ళప్పుడు కాళ్ళు పోయినాయి. ఈ మధ్యలో 20 సంవత్సరాలు ఏం జరిగిందంటే 7 సంవత్సరాలు ఏమో వారిని పరిపాలించాడు. 7 సంవత్సరాల తర్వాత 11 గోత్రాల వాళ్ళు వెళ్ళారు. నువ్వు మమ్మల్ని అందరినీ పాలించమన్నారు. అందరినీ పాలించాలని డిసైడ్ అయిన తర్వాత మొట్టమొదటిగా చుట్టూ ఉన్న శత్రువులందరూ లేపేశాడు. దేవుని మందసాన్ని తీసుకొచ్చి యెరూషలేములో పెట్టాలనుకున్నాడు. యెరూషలేములో పెట్టాలనుకున్న దేవాలయం కట్టాలనుకున్నాడు. దేవుడు వద్దన్న తర్వాత ఇంకేం చేద్దాం అని ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఇంకెవరు నేను రాజు అవడానికి ఎవరు హెల్ప్ చేస్తారని ఆలోచించాడు. యోనాతాను గుర్తుకొచ్చాడు. యోనాతాను నాకు చాలా హెల్ప్ చేశాడు. ఎంత హెల్ప్ చేశాడు చెప్పనా? దావీదు ఆలోచిస్తాడు ఎంత హెల్ప్ చేశాడు. యాక్చువల్గా సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలి? యోనాతాను అవ్వాలి. దావీదు అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దావీదును సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నాడు. దావీదును సౌలు చంపాలనుకున్న ప్రతిసారి యోనాతాను మధ్యలోకి వెళ్ళి మా నాన్నని చంపాలనుకుంటున్నాడు, నువ్వు అలా తప్పించుకో ఇలా తప్పించుకొని ముందుగానే నాన్న ప్లాన్లన్నీ దావీదుకి తెలియజేసి దావీదుని ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతూ వచ్చాడు. ఎన్నోసార్లు యోనాతాను కాపాడాడు కనుకనే ఈరోజు ఏమయ్యాను?
రాజేను అని వెంటనే యోనాతాను గుర్తుకొచ్చాడు కనుక యోనాతాను గుర్తుకొచ్చాడు కనుక యోనాతాను గుర్తొచ్చాడు కానీ ఆ టైంకి యోనాతాను లేడు కనుక యోనాతాను కుటుంబంలో ఎవడైనా ఉంటే ఆడికి హెల్ప్ చేద్దామని దావీదు అనుకున్నాడు. అలా ఎప్పుడైతే హెల్ప్ చేద్దాం అనుకున్నాడో ఇప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు ఏమని, యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదు 20 సంవత్సరాల తర్వాత, పిల్లోడు కాలిపోయిన 20 సంవత్సరాల తర్వాత రాజు మాట్లాడుతున్నాడు. ఎవడన్నా ఉన్నాడా కుటుంబంలో హెల్ప్ చేయడానికి? ఈ 20 సంవత్సరాల్లో దావీదుగా కుటుంబం గుర్తురాలదా అండి? గుర్తురాలదా? ఏమో నాకు తెలీదు. మరి గుర్తొచ్చుంటే ముందే పిలిచినేమో. దేవుడే గుర్తు రానియకుండా కొంత సమయాన్ని దేవుడే వెయిట్ చేయించడేమో అనుకుంటున్నాను. ఎందుకని? మెఫీబోషెత్ ఏం చేయడానికి, మెఫీబోషెతును పరీక్షించడానికి దేవుడే దావీదు మనసులోకి అలాంటి ఆలోచన రానియకుండా చేసాడేమో అనుకుంటున్నాను నేను. ఏదేమైనప్పటికీ దావీదుకి ఆలోచన వచ్చింది, హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి, వచ్చిన సౌలు కుటుంబమునకు సేవకుడును షేబాను ఒకడు ఉండగా వారు అతని దావీదు నొద్దకు పిలవనంపిరి. రాజు సేబావు నువ్వే కదా అని అడగగా దయచూపునట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా పిలిచాడు. షేబాను పిలిచాడు. షేబా నీ దగ్గర అంట కదా, యోనాతానికి సంబంధించిన ఎవడో నీ దగ్గర ఉన్నాడు కదా, నువ్వు రా, వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నువ్వు అర్జెంట్కి తీసుకురా అన్నాడు. ఎందుకు అసలు దావీదు యోనాతాను కుటుంబంలో సౌలు కుటుంబంలో ఎవరికైనా హెల్ప్ ఎందుకు చేయాలనుకుంటున్నాడు? యోనాతానుని బట్టి ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు? యోనాతానుని బట్టి ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటాడు దావీదు? యోనాతాను దావీదుకి ఏం చేశాడు? సహాయం చేశాడు. అలా సహాయం చేస్తున్నప్పుడు యోనాతానుకు ఒక విషయం అర్థమైంది. ఎప్పటికైనా నేనేమైపోతాను, చచ్చిపోతాను, నువ్వే రాజవుతావు, నువ్వే రాజవుతావు, నేనేమైపోతాను, చచ్చిపోతాను. దావీదు మనతో ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ కదా, నువ్వు రాజు అవుతావు కదా, నువ్వు రాజు అయినప్పుడు నా కుటుంబంలో ఎవడన్నా ఉంటే హెల్ప్ చేయవని బ్రతుకుండగానే యోనాతాను ప్రమాణం చేయించుకున్నాడంట. చూడండి ఆ విషయాన్ని, సమూయేలు రాసిన మొదటి గ్రంథము. యోనాతాను బ్రతుకుండగానే అప్పుడు దావీదు రాజు అవ్వలేదు, సౌలు రాజు. సౌలు తర్వాత ఎవరవ్వాలి రాజు? యాక్చువల్గా యోనాతాను అవ్వాలి, కానీ దేవుడు దావీదుని అభిషేకించాడు. ఈ విషయం యోనాతానుకు అర్థమైపోయింది. మా నాన్న తర్వాత దావీదు రాజు నేను ఎలాగవను, నిన్ను కాపాడాను కదా, నీకు హెల్ప్ చేశాను కదా, దాన్ని బట్టి నాకు ఒక ప్రమాణం చేయమని బ్రతుకుండగానే ఒక ప్రమాణం చేయించుకున్నాడంట. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 14వ అధ్యాయం, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 20వ అధ్యాయం, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. పదమూడు చూద్దాం. అయితే నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడు. సౌలు యోనాతాను చెప్తున్నాడు, దావీదు మా నాన్న నీ కీడు చేయాలనుకుంటాడు, నిన్ను లేపేద్దాం అనుకుంటాడు. నువ్వు చచ్చిపోయావు అనుకో, మా నాన్నతో రాజు ఎవరు అవుతారు? నేను అవ్వాలని మా నాన్న కోరిక. ఇప్పుడు మా నాన్న కోరిక నెరవేరాలంటే నువ్వు ఉండకూడదు. మా నాన్నని చంపేయాలనుకుంటున్నాడు. నేను తెలుసుకుని ఎడల దాన్ని నీకు తెలియజేసి నువ్వు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపి వేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయం కలుగు చేయగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండును గాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపక పోయిన ఎడలేమి? నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రుల్లో ఒకడైనను భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతత వారికి దయ చూపక పోయిన ఎడలేమి? యెహోవా నిన్ను విసర్జించును గాక. దావీదు మా నాన్న నిన్ను తరుపుతున్నాడని మా కుటుంబం నువ్వు శత్రులుగా భావించి మా కుటుంబంలో ఉన్న చంపేద్దాం అనుకుంటున్నావేమో. కాదు, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను కనుక నేను చేస్తున్న హెల్ప్ను బట్టి మా కుటుంబంలో ఖచ్చితంగా ఎవరికైనా నువ్వేం చేయాలి? సహాయం చేయాలని ప్రమాణం చేయించుకున్నాడంట. చూడండి ఇంకా చూడండి, 16వ వచనం 16వ వచనం. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దానిని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతత వారిని బట్టి నిబంధన చేసెను. 17వ వచనం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించును కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించును. అంటే బ్రతుకుండగానే యోనాతాను దావీదు ఏం చేయించుకున్నాడంట? ప్రమాణం చేయించుకున్నాడు. ఏమని? నేను చనిపోయినా నా పిల్లలకి ఖచ్చితంగా నువ్వేం చేయాలి? సహాయం చేయాలి, దయ చూపించి ప్రమాణం చేయించుకున్నాడంట. ఇప్పుడు ఈ ప్రమాణాన్ని యోనాతాను చనిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది ఎవరికి? దావీదుకి. ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో ఆ కుటుంబంలో ఎవరైనా బతుకున్నాడా అని ఎంక్వైరీ చేశాడు. షేబా అన్నాడు, పిలిపించాడు. షేబా అని చెప్తున్నాడు, అవునండి ఒకడు ఉన్నాడు, ఒక 5 ఏళ్ళు ఒక కుర్ర ఉన్నాడు, ఆ కుర్రోడికి ఏమి లేవు, కాళ్ళు లేవు అన్నప్పుడు దావీదు అంటాడు, వెంటనే పిలిపించాడు. ఏం జరిగింది చూద్దాం, సమూయేలు రాసిన గ్రంథము 4వ వచనం. షేబాని అడుగుతున్నాడు, షేబా ఈ మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? షేబా చిత్తగించుము, అతడు
లోబేరులో అమీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పాడంట. అప్పుడు రాజు అనే దావీదు మనుషులు పంపి లోబేదారులో ఉన్న అమీయేలు కుమారుడైన మాకీర ఇంటి నుండి అతనిని రప్పించాడంట. రాజుగారు ఏం చేశాడంటే ఈ ఈ కాళ్ళు లేని కుర్రోడిని, ఈ మెఫీబోషెత్ని అప్పుడు పిలిపించే టైంకి మెఫీబోషెత్ వయసు ఎంత? మెఫీబోషెత్ వయసు ఎంత? 25 సంవత్సరాలు. ఇప్పుడు 25 సంవత్సరాలు కాళ్ళు లేని ఈ కుర్రోడిని ఇప్పుడు రాజు దగ్గర తీసుకొచ్చారంట. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఏం 6వ వచనం. అప్పుడు ఆ మెఫీబోషెత్ మాట్లాడుతున్నాడు. ఏమని 6వ వచనం? సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్ దావీదు నొద్దకు వచ్చి సాగిలుపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెత్తు అని అతనిని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసునే ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు ఈ 25 ఏళ్ల పిల్లోడు, కాళ్ళు లేని పిల్లోడు రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారితో ఏమన్నాడు? నేను ఎవరిను? నీ దాసుడు అన్నాడు. ఇంతకీ ఈ పిల్లోడు దావీదుకి ఏమవుతాడు? మేనల్లుడు. ఈ పిల్లోడు మేనత్తనే చేసుకున్నాడు. ఎవరు? దావీదు. ఈ పిల్లోడు మేనత్తని చేసుకున్నాడు. మేనత్తకి ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడా? మేనల్లుడు అవుతాడు. ఇప్పుడు మేనల్లుడు రాజు దగ్గరికి వచ్చి ఏమనాలి? మామ అనాలి. ఈయనేమన్నాడు? అల్లుడు అనాలి. ఏమంటున్నాడు? నీ దాసుడు. అర్థమైపోయింది కుర్రోడికి. అన్ని పోయిన తర్వాత నన్ను పిలిచాడంటే నన్ను కూడా ఏం చేస్తాడు రాజు? ఎందుకంటే సౌలు బతుకున్నంత కాలం దావీదు ఏం చేయాలనుకున్నాడు? మా తాత దావీదు ఎప్పుడు చంపేద్దామా తిరుగుతా ఉన్నాడు. మా తాత చచ్చిపోయి రాజు అయిపోయాడు. నన్ను పిలిపించాడు, నన్ను కూడా ఏం చేస్తాడు? అర్థమైపోయింది పిల్లడికి. వచ్చేవాడు నీ దాసుడు అంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు రాజు మాట్లాడుతున్నాడు. అందుకు దావీదు భయపడొద్దు మెఫీబోషెత్, నువ్వు భయపడొద్దు నువ్వు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవివ్వగా. నువ్వు భయపడొద్దు, మీ నాన్న బట్టి నీకు నేను ఏం చేస్తాను? ఖచ్చితంగా ఉపకారం చేస్తానన్నాడు. ఇప్పుడు ఏదైతే కోల్పోయాడో ఈ పిల్లడు 5 ఏళ్లలో ఏమైతే కోల్పోయాడో ఇప్పుడు దావీదు వాటిని ఏం చేయాలనుకుంటాడు? తిరిగి మళ్ళీ ముందుగా ఏం చేస్తున్నాడు? కోల్పోయిన అతని ఆస్తిని అంతా ఇచ్చేస్తానంటున్నాడు. ఈడేమనుకు వచ్చాడు? నన్ను చంపేస్తారేమని భయంతో వచ్చాడు. దావీదు భయపడొద్దు, మీ తాత ఆస్తి రాజు కదా, రాజు ఆస్తి ఎంత ఉంటుంది? 1000 ఎకరాలు. ఈ 1000 ఎకరాలు నీకే చేస్తాను పో. రెండోది ఇంకేమి ఇచ్చేస్తాను? రాజు బల్ల వద్దనే ఏం చేపిస్తాను? భోజనం. అంటే రాజుల బల్ల దగ్గర భోజనం చేసే అధికారం, ఆ హోదా ఎవరు పడితే రాదండి. రాజు కుటుంబానికి వస్తుంది, మిగతా రాజులకు వస్తుంది, పెద్ద పెద్ద స్థాయిలకు వస్తుంది. ఈ కుర్రాడు ఎవరు? అప్పటికే దాసుడు. కానీ దావీదు ఏమనిసాడంటే నీ ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను ఒకటి. రెండోది ఏంటంటే నువ్వు రాజకుమారుడిగా మారతావు. రాజకుమారుడిగా మారడమే కాదు, నా బల్ల వద్ద నువ్వేం చేస్తావు? ఏంటి దావీదు అదంతా మీరు చదవండి. నా బల్ల వద్దే భోజనం చేస్తావు 4 సార్లు మాట్లాడాడు. రాజుగారు ఏదో తేలిక అలా అనేసాడేమో అనుకుంటాడేమో అని ఆ పదాన్ని చూడండి ఎన్నిసార్లు రాయబడిందో. ఆ పదం చూడండి 7వ వచనంలో చూడండి. 7వ వచనం ఒకసారి చూడండి. 7వ వచనం చివరి భాగం. మరియు నువ్వు సదాకాలం నా బల్ల వద్దనే భోజనం చేయదు అని సెలవుగా. 10వ వచనం. 10వ వచనంలో 5వ లైను. 10వ వచనంలో 5వ లైను. 10వ వచనం 5వ లైను. నీ యజమాను కుమారుడైన మెఫీబోషెత్ ఎల్లప్పుడూ నా బల్ల వద్దనే భోజనం చేయనని సెలవిచ్చును. 11వ వచనంలో 3వ లైను. 11వ వచనంలో 3వ లైను. కాగా మెఫీబోషెత్ రాజు కుమారులో ఒకడైనట్లుగా రాజు బల్ల వద్దనే భోజనము చేయను. 13వ వచనం. మెఫీబోషెత్ యెరూషలేములో కాపురముండు సదాకాలం రాజు బల్ల వద్ద భోజనము చేయుచుండెను. ఏంటి ఇన్నిసార్లు ఎందుకు రాయిస్తున్నాడు? రాజు బల్ల వద్ద భోజనం చేయడం అన్నది చిన్న మాట అయితే. ఇప్పుడు నేను చెప్తున్నాను, సమస్తాన్ని 5 ఏళ్లలో కోల్పోయాడు. 5 ఏళ్లలో కోల్పోయిన ఈ కుమారుడు 20 సంవత్సరాల తర్వాత, అంటే ఈ కుమారుడికి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు తన ప్రేమ చూపిస్తున్నాడు. దావీదు ద్వారా ప్రేమ చూపిస్తున్నాడు. ఎలాంటి ప్రేమను దేవుడు చూపించాడంటే పోయిన ఆస్తంతా తీసుకొచ్చి మళ్ళీ చేశాడు. పోయిన ఆస్తే కాదు, రాజులు బల్ల వద్ద భోజనం కూర్చు తినే అవకాశాన్ని ఇచ్చాడు. అదే కాదు, మూడోది ఏంటో రాజకుమారుడుగా ఉండే అవకాశాన్ని ఇచ్చాడంట. రాజకుమారుడుగా ఉండే అవకాశం ఇవ్వడం అంటే కుదిరితే ఈడు కూడా ఏమైపోతుంది తర్వాత కాలంలో మంచోడైతే, అన్ని బాగుంటే మళ్ళీ తిరిగి రాజు అవడానికి అవకాశం ఉంది. ఏదైతే మెఫీబోషెత్ కోల్పోయాడో అవన్నీ దేవుడు మళ్ళీ తిరిగిస్తున్నాడు. అందులో మొట్టమొదటి ఏంటి? ఆస్తి. రెండోది రాజు బల్ల వద్ద భోజనం. మూడోది రాజకుమారుడయ్యే అవకాశం. ఇక 4వదిగా ఆయన ఏం పొందుకున్నాడంటే అప్పటి వరకు ఎవడోవాడు కింద పనిచేస్తా ఉన్నాడు, ఎవడోవాడు పెడితే తింటా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడంటే సేవకుడు అయిపోయాడంట. సేవకుడు కాస్త ఏమైపోయాడంటే బాస్గా మారిపోయాడంట. ఏం జరిగిందో చూడండి.
ఏం జరిగింది చూడండి 9వ వచనం. అప్పుడు రాజు సౌలు కుమారుడైన షేబాను పిలవనంపించి సౌలునకును అతని కుటుంబమునకు కలిగిన ఆస్తంతటిని నీ యజమాను కుమారుడికి నేను ఇచ్చేస్తున్నాను, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు అతను ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాను కుమారుని భోజనం చేయటకై ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాను కుమారుడైన మెఫీబోషెత్ ఎల్లప్పుడు నా బల్ల వద్దనే భోజనం చేయనని సెలవిచ్చును. అంటే అప్పుడు వరకు దాసుడుగా ఉన్న నీ కుమారుడు ఇప్పుడు ఏమైపోయాడు? వెంటనే యజమానుడు అయిపోయాడు. ఎవరెవరి మీద? షేబా మీద, షేబా కుమారుల మీద, షేబా దాసుల మీద. మొత్తం ఎంతమంది అనుకుంటారు వీళ్ళు? 36 మంది మీద ఈ కుర్రాడు ఏమైపోయాడు? బాస్ అయిపోయాడు. అంతకుముందు ఈ 36 మంది కింద ఎలా ఉండేవాడు ఈయన? ఈ 36 మంది కింద బానిస. ఎప్పుడైతే దావీదు దగ్గరికి వచ్చాడో దాసుడు కాస్త ఏమైపోయాడు? బాస్గా మారిపోయాడు. ఇది 4వది. మొదటిది ఏం పొందుకున్నాడు? ఆస్తిని పొందుకున్నాడు. 2వది రాజు దగ్గర భోజనం పొందే అవకాశాన్ని పొందాడు. 3వది రాజు కుమారుడే అవకాశాన్ని పొందాడు. 4వది దాసుడు కాస్త బాస్ అయ్యాడు. ఇక 5వదిగా ఏం జరిగింది చెప్పనా? కుంటోడైనా 2 కాళ్ళు అయిపోయినా కుర్రాడికి పెళ్ళి అయింది. ఓ కుమారుడు కూడా పుట్టాడు. ఓ ఇంటోడయ్యాడు. ఇంటోడవడం కాదు ఒకడికి ఏమేంటి? తండ్రి అయ్యాడు. దేవుడు వివాహం చేశాడు. వివాహం కాదు, సంతానాన్ని ఇచ్చాడు. ఆ సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేశాడంట. ఎంత అభివృద్ధి చేశాడంటే ఈ మెఫీబోషెతుకు పుట్టిన కుమారుడు మేకా, ఈ మేకాలకు పుట్టిన కుటుంబ సభ్యులు పిల్లలంట విలువిద్యలో ప్రావీణ్యులు అయిపోయారంట. చూడండి, దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయం 34-35 వచనాలు. కంగారు పడకుండా ముగిస్తాను, చివరికి వచ్చేసాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయం 34. యోనాతాను కుమారుడు మెరుబయలు మేకాను కన్నాడంట. మేకా కుమారులు వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. మేకా కుమారులు పేర్లు చెప్తూ మనకు కావాల్సిన మాట 40 వచనం. ఈ మేకా కుమారులు ఏమేరంట? గులాము కుమారులు, విలువిద్య యందు ప్రావీణులై పరాక్రమశాలులై, వీరికి 150 మంది కుమారులు కలిగి ఉండేది. వీరందరూ బెన్యామీలు. ఏమైంది అంటే ఈ చివరికి సమస్తాన్ని కోల్పోయిన ఈ మెఫీబోషెతు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, కుమారుడు కొన్నాడు. ఆ కుమారులు 3 మంది అయిపోయారంట. వీళ్ళందరూ విలువిద్యలు ఏమైపోయారంట? ప్రవీణులు అయిపోయారంట. ఒక మాటలో చెప్పాలంటే సమస్తాన్ని కోల్పోయిన వాడు వంశాబుద్ధి పొందిపోయిందంట. అంటే దేవుడు ఒక వ్యక్తిని మళ్ళీ తిరిగి ప్రేమించడం ప్రారంభిస్తే ఏవైతే కోల్పోయాడో అవన్నీ దేవుడు మళ్ళీ ఏం చేశాడు? ఒక్క కాళ్ళు తప్ప అన్ని తిరిగి వచ్చేసాయి. ఒక్క కాళ్ళు తప్ప మెఫీబోషెతుకి అన్ని తిరిగి వచ్చేసాయి. అంటే సమస్తాన్ని కోల్పోయిన ఈ మెఫీబోషెతు దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుని వైపు చూశాడు. దేవుడు ఏం చేశాడంటే నా కుమారుడు నా మీద ఆధారపడ్డాడు కనుక, నన్నే చూస్తున్నాడు కనుక నా ప్రేమను చూపించాలనుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత దావీదు ద్వారా దేవుడు మళ్ళీ తిరిగి ప్రేమను చూపించాడు. ఎలా చూపించాడు అంటే ఏదైతే ఆస్తిని కోల్పోయాడో ఆ ఆస్తిని ఏం చేసుకున్నాడు? మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. మళ్ళీ ఏదైతే రాజు కుమారుడు కదా, ఇప్పుడు రాజు మనవడు కదా, రాజుల బల్ల వద్ద బోధన చేసే అవకాశాన్ని మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. రాజు కుమారుడే యోగ్యతను పొందుకున్నాడు. ఇంకా బానిసగా ఉన్న ఈయన బాస్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, కుమారుని కన్నాడు, సంతాన అభివృద్ధిని చేసుకున్నాడు. ఇవన్నీ దేవుని ప్రేమను బట్టి మెఫీబోషెతు మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు సమస్తాన్ని కోల్పోయినా నువ్వు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని వైపు చూడడం ప్రారంభించు. ఖచ్చితంగా దేవుడు మళ్ళీ తిరిగి నీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అయితే సహాయం వెంటనే రాదు, కొంత టైం పడుతుంది. అప్పటి వరకు నీకేముండాలి? ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఓరో ప్రార్థనకు వచ్చి 2వ వారం మానేసామనుకో, నీకేం లేనట్టు ఏంటి? ఆంఫట్ అని ఏమి అద్భుతాలు జరగవండి. ఆంఫట్ ఏమి జరగవు. కొంత టైం పడుతుంది. దేవుడిని హెల్ప్ చేయాలా లేదా అని దేవుడిని ఏం చేస్తాడు? ఖచ్చితంగా పరీక్షిస్తాడు. పరీక్షలో గెలిచే వరకు నువ్వేం చేయాలి? నిలబడాలి. నిరీక్షణతో ఎదురు చూడాలి. ప్రభు వైపు చూడాలి. మనుషుల వైపు చూసావా? లాగేస్తారు కిందకి నిన్ను. అన్ని పోయారా అని వేస్ట్ నీ జీవితం పోయిందని అంటాడు. ఇంకా ఏం లేదనుకుంటాడు. పురుగుల మీద తెగిసి చాలా మంది ఉన్నారు. ఏమండి? ఏమి లేదనుకుంటారు. సన్యాసిగా ఉండాలని ఎక్కడికో ఊర్లు వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండాలంటే మెఫీబోషెతులో మళ్ళీ మనం అన్ని తిరిగి పొందుకోవాలంటే దేవుని మీద మనం ఏం చేయాలి? ఆధారపడాలి. ఏంటి ఈ రోజు మెఫీబోషెతు కోసం 2 విషయాలు చెప్పాను. ఒకటి సమస్తాన్ని కోల్పోయిన మెఫీబోషెతు, మళ్ళీ తిరిగి దేవుని ప్రేమను పొందుకున్న మెఫీబోషెతు. ఇప్పుడు వరకు మెఫీబోషెతు 2 విషయాలు చెప్పాను. ఇంకా 3 విషయాలు ఉన్నాయి. అయితే చెప్పబడిన 2 విషయాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఇప్పుడు వచ్చిన పాఠంలోకి ఇప్పటి వరకు ఏం చెప్పాను? ఏమి రాశాడో దేవుడు అది చెప్పాను, అంతే. మీకు అర్థమయ్యే భాషలో. ఇప్పుడు వెళ్దాం. ఆ 2 విషయాలను మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? వెళ్దాం. ముందు చేతండి. టైం ఎంతండి?
12:15 ఒక 5-10 నిమిషాల్లోని మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే అంతా విని అసలు విషయం నేర్చుకోలేదు అనుకోండి, ఇదంతా మీరు చదువుకున్నా మీకు అర్థమైపోద్ది. కొంచెం లేట్ అయినా ఏమైపోద్ది, అర్థమైపోద్ది. అంత లేట్ లేకుండా ఈజీగా అర్థమయ్యేలా మీకు చెప్పాను అంతే. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఒక 4 పాఠాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి 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 నిరాశలో కుంగిపోకూడదు. ఏం చేయకూడదు? అన్నీ కోల్పోయాడు మెఫీబోషెతు. ఆ నిరాశలో మెఫీబోషెతు ఏం చేయలేదు? కుంగిపోలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. అంటే మెఫీబోషెతు 5 ఏళ్ల పిల్లోడు నుండి, కాళ్ళు సమస్తాన్ని పోయిన పిల్లోడి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అంటే, నిరాశలో ఎప్పుడు ఏం చేయకూడదు? భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటది, వ్యాపారం ఉంటది, అన్నీ ఉంటాయి. ఏదో చిన్నది పోతే అయిపోతాం, అంతా పోయిందని గొగ్గులు పెడుతుంటాం మనం. నిరాశలో మనం ఏం చేయకూడదు? కుంగిపోకూడదు. మన జీవితంలో అన్నీ కోల్పోయినా నిరాశ పడకూడదు. దేవుడు ఉన్నాడు, దేవుని వైపు మనం ఏం చేయాలి? చూడాలి. దేవుడి మీద మనం ఆధారపడాలి. ఖచ్చితంగా దేవుడు ఒకరోజు తిరిగి మళ్ళీ మెఫీబోషెతును మళ్ళీ కూడా లేపుతాడు. ఇది నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. రెండో పాఠం, ఎలాంటి పరిస్థితుల్లో కానీ దేవునిలో బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో రాని విశ్వాసం ఏం చేయకూడదు? కోల్పోకూడదు. ఏంటి, మనం ప్రార్థన మానేయడానికి, దేవుడి దగ్గర మానేయడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదండి. చిన్న చిన్నవండి. చిన్న చిన్న కారణాలు కూడా దేవుడి దగ్గర ఏం చేస్తాం? చిన్న చిన్న కారణాలు కూడా దేవుడికి దూరం అయిపోతుంటాం. ఎలాంటి పరిస్థితులైనా దేవునిలో బలమైన విశ్వాసంతో మనం ఉండాలి. దేవుని వైపే చూడాలి, ప్రభు వైపే చూడాలి, ప్రభు వైపే చూడాలి. చిన్న చిన్న సమస్యలకు నువ్వు లోకం వైపు ఏం చేయకూడదు? చూడకూడదు. మనం అంతా చూడాల్సింది ఎవరిని? ప్రభుని చూడాలి, ప్రభు వైపే చూడాలి. అందుకే గంతగత మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 12:1 వచ్చినాడు. హెబ్రీ పత్రిక 12:1 వచ్చినాడు. సరే, మీరంతా మంచి ఫ్యాన్లో ఉన్నారు. నాకు ఈ ఫ్యాన్ గాలి తిరిగితేనేమో దీనికి సౌండ్ వచ్చేస్తుంది. చెమటలో చెప్తున్నాను, నా కష్టాన్ని వృధా చేయకూడదు. మీరు జాగ్రత్తగా వినాలి, వాటిని మనం అవలంబించడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 12:1 వచ్చినాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నను, మనము కూడా ప్రతి భారము, చిక్కులు పెట్టు ప్రతి పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపే చూచుచు మన ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట వంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనున్నాడు. యేసుక్రీస్తు కూడా ఎన్నో శ్రమలు లభించాడు. ఆయన ఎవరిని చూడలేదు, ప్రభుని మాత్రం చూశాడు. చివరికి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనే మనకు మాదిరి. ఎన్ని వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం బలమైన విశ్వాసంతో ఉండాలి. విశ్వాసాన్ని మనం ఏం చేయకూడదు? కోల్పోకూడదు. ఇది రెండో పాఠం. ఇక మూడో పాఠం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మూడో పాఠం ఏంటంటే, వెయిట్ చేయాలి. దేవుని సమయం వచ్చే వరకు ఓపికతో ఏం చేయాలి? ఎదురు చూడాలి. 5 ఏళ్లలో మొత్తాన్ని కోల్పోయాడు. మళ్ళీ దేవుడు నాకు తిరిగి ఎప్పుడు చేస్తాడా అని 20 ఏళ్లగా ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూనే ఉన్నాడు. వెయిట్ చేయాలి. వెంటనే అద్భుతం జరగదు. అద్భుతం వెంటనే జరగదు. టైం పడుతుంది. ఆ టైం వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. ఓపికతో వెయిట్ చేయాలి. ఓపికతో వెయిట్ చేయాలి. ఎందుకంటే నీకు ఎప్పుడు చేస్తే మంచిదో, ఎప్పుడు చేస్తే మంచి జరుగుతుందో దేవుడికి బాగా తెలుసు. అప్పుడే చేస్తాడు. నువ్వేమనుకుంటావు? ఇప్పుడు జరిగిపోతే బాగుందనుకుంటావు. ఇప్పుడు జరిగితే నువ్వు పాడైపోతావు. అందుకే దేవుడు వెంటనే నీకు ఏం చేయడు? మన సమయం కన్నా దేవుని సమయం ఎంతో మిన్న. దేవుని సమయం వచ్చే వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఓపిక ఉండాలి. ఓపికతో దేవుడు మళ్ళీ మనకు తిరిగి కార్యం చేసే వరకు ఏం చేస్తుండాలి? ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూస్తుండాలి. మెఫీబోషెతు ఎంతకాలం చూశాడు? 20 సంవత్సరాలు చూశాడు. 20 సంవత్సరాలు చూడు. మనకేముండదు, అసలు ఉండదు, ఓపిక ఉండదు. ఏమండి? అస్సలు ఓపిక ఉండదండి. 2 ఏటలు అలాగెళ్ళి అలా వచ్చి నేను పడకపోతే కంగారు ఎక్కిపోము అండి. 2 ఏటలు ఏం పడకపోతే అత్తలాకొత్తలు అయిపోతాయి. ఒడ్డుకోండి బియ్యం ఉండవా? ఏదో తినేయచ్చు. చచ్చిపోతామా? లేదు. ఎలా బతికొచ్చు. చచ్చిపోతామా? ఎవరైనా చంపేస్తారా? ఏమి లేదు, ఉండొచ్చు. అయినా ఏమైపోతాం? చేతులు బిసికేసుకుంటాం, అమ్మో 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 అని. మెఫీబోషెతు చెప్తున్నాడు, 5 ఏళ్ళ పిల్లవాడు చెప్తున్నాడు, అరే బాబు 5 ఏళ్ళ పిల్లవాడు చెప్తున్నాడు, ఏముండాలని? ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, తట్టుకునే శక్తి నువ్వు పొందుకోవాలి. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు చేసే వరకు ఏం చేయాలి? మనం వెయిట్ చేయాలి. బైబిల్ కూడా చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు ముగిస్తాను. ఎవరు కంగారు పడదు, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సుకులై ఉండండి. ఆయన నీకు కార్యం చేసే వరకు నీ విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుడి దగ్గర ఎలా ఉండు? అణిగి మణిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. ఆయన చేసే వరకు ఎలా ఉండాలంట? ఆయన చేసే వరకు ఎలా ఉండాలంట? ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సుకులే ఉండండి. ఈ లోపు కంగారు ఎక్కిపోతే మనం ఏదో అయిపోవాలనుకుంటాం. ఆయన ఏదోటి చేస్తాడు. మళ్ళీ ఆయన ఏదోటి చేసే వరకు ఆగాలి. ఈ లోపు మనం ఏమనుకుంటాం? దేవుడు ఎప్పుడో చేస్తాడు. మనం అయిపోతాం. ఇప్పుడు అర్జెంట్గా అయిపోలేను, ఎమ్మెల్యే ఎంపీ అయిపోవాలా.
మనకు ఓపిక తక్కువ, మనకు పేషెన్స్ తక్కువ. లేదు లేదు, ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన బలిష్టమైన చేతులకి ఎలా ఉండాలి? దేన మనసుకొని తగ్గించుకోండు, తగిన సమయం వస్తుంది. దేవుడు ఖచ్చితంగా ఆ సమయంలో ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. మెఫీబోషెతుకి దేవుడు కార్యం చేయడానికి 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాలు పట్టింది. అబ్రహాంకి దేవుడు కుమారుని ఇస్తానన్నాడు. ఇవ్వడానికి సమయం ఎంత పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, భక్తుల జీవితాలను మీరు గమనించండి. వారు కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుడు వారి మధ్య పెట్టిన సమయం అంతా 10, 20, 30 సంవత్సరాలు ఉంటాయి. నేను అంటాను నువ్వు కోల్పోయింది కూడా తిరిగి మళ్ళీ నువ్వు పొందుకుంటావు. దేవుడు మంచి స్థితి నీకు ఇస్తాడు ఖచ్చితంగా. అయితే దానికి నువ్వేం చేయాలి? అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఈ లోపు కంగారు పడుకు, అది కట్టేస్తాను, ఇది కట్టేస్తాను, ఆ తాబిది కట్టేస్తాను, ఈ తాబిది కట్టేస్తాను. నువ్వు కంగారు పడకు. నీ విశ్వాసం ఏం చేయదు? కోల్పోవద్దు. తగిన సమయం వరకు వచ్చేది. 3వ పాఠం, 4వ పాఠం చెప్తాను. ఇది చాలా ముఖ్యమైనది. దావీదు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు మెఫీబోషెతును ప్రేమించినట్లుగా, దావీదు ఎలాగైతే మెఫీబోషెతును ప్రేమించాడో దేవుడు కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మెఫీబోషెతును ఎదుక్కుంటూ వెళ్ళాడు. ఎవరు? దావీదు. యేసుక్రీస్తు కూడా ఎదుక్కుంటూ వచ్చాడు మన కోసం. మెఫీబోషెతును దావీదు ఎలాగైతే ఎదుక్కుంటూ వెళ్ళాడో కాపాడడానికి, ప్రభు కూడా మళ్ళీ ఏం చేశాడు? రక్షించిన దాన్ని వెతుకు రక్షించాడు. క్రీస్తు యేసు లోకమునకు యేసు వచ్చాడు ఎతకడానికి. మెఫీబోషెతును ఎతకడానికి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు ఎవరికి సూచనగా ఉన్నాడంటే యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలాగైతే మనల్ని ఎతికి రక్షించాడో దావీదు కూడా మెఫీబోషెతును ఏం చేశాడు? ఎతికి రక్షించాడు. దావీదు మెఫీబోషెతును ప్రేమించినట్లుగా దేవుడు కూడా మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవుడి దగ్గరికి వచ్చాం మనం. దేవుడు ప్రేమించాడు కనుక దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడి దగ్గరికి వచ్చిన మనకి దేవుడు ఏం అన్యాయం చేయడు. దేవుడే కలిసి భోజనం చేస్తాడంట. కానీ ఆ రోజు మెఫీబోషెతు దావీదు దగ్గరికి వెళ్తే దావీదుతో కలిసి మెఫీబోషెతు ఏం చేశాడు? కలిసి అక్కడ రాజు భోజనం చేశాడు. ఇక్కడ దేవుడితోనే. అంటే దావీదు దగ్గరికి వెళ్ళడానికి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా తేడా ఉంది. దావీదు దగ్గరికి వెళ్తే రాజ్యాన్ని పొందుకున్నాడు. దేవుడి దగ్గరికి వస్తే పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. దావీదు దగ్గరికి వస్తే రాజు బల దగ్గర భోజనం చేశాడు. దేవుడి దగ్గరికి వస్తే దేవుడితోనే కలిసి భోజనం చేస్తాం. దావీదు దగ్గరికి వెళ్ళాడు మెఫీబోషెతు, చాలా ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుడి దగ్గరికి వచ్చినా కూడా అంతకన్నా గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. అంటే దేవుడు మనకేదో కార్యం చేసే వరకు ఓపికతో ఎదురు చూస్తూ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా బలమైన విశ్వాసంతో మనం మారగలిగితే ఖచ్చితంగా మెఫీబోషెతులాగా సమస్తాన్ని కోల్పోయినా మళ్ళీ సమస్తాన్ని తిరిగి మనం ఏం చేయగలం? పొందుకుంటాం. ఈరోజు మనం నేర్చుకున్న పాఠాలు ఏంటంటే నిరాశలో మనం కుంగిపోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా బలమైన విశ్వాసం కలిగి మనం జీవించాలి. దేవుడు చేసే వరకు మనం ఆ సమయం వరకు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. దావీదు యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు దగ్గరికి వెళ్తే భోజనం పెట్టాడు. దావీదు దగ్గరికి వెళ్తే రాజ్యాన్ని ఇచ్చాడు. దావీదు దగ్గరికి వెళ్తే కావాల్సిన ఇచ్చాడు. యేసు దగ్గరికి వచ్చాం. యేసు కూడా మనకు పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనతో కలిసి భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేర్చుకుంటున్న ఈ పాఠాలు బట్టి మనం చేయవలసిన పని చెప్పిన మెఫీబోషెతు జీవితం మన అందరికీ ఏం కావాలి? ఆదర్శం కావాలి. 5 ఏళ్ళ పిల్లోడు మనకు నేర్పిస్తున్న పాఠం చెప్పిన 5 ఏళ్ల వయసులో సమస్తాన్ని కోల్పోయిన పిల్లోడు ఏమైపోలేదు? ఎందుకే ఈ జీవితం? మా నాన్న పోయాడు, మా తాత పోయాడు, రాజ్యం పోయింది, ఆస్తి పోయింది, సమస్త పోయింది, నా కాళ్ళే పోయి ఎందుకు నా జీవితం అని పిల్లోడు చచ్చిపోవాలి. యాక్చువల్గా మనం ఏం చేస్తాం? అన్ని పోయి నేనెందుకు చచ్చిపోతాం? పిల్లోడు చచ్చిపోలేదు, ఓపికతో ఉన్నాడు. దేవుని ప్రేమను పొందుకోవడానికి వెయిట్ చేశాడు. ఒకరోజు ఖచ్చితంగా దేవుని ప్రేమను ఆయన పొందుకున్నాడు. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం కూడా అన్ని కోల్పోయినా దేవుని ప్రేమను ఒకరోజు పొందుకోవడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. దేవుడు అందరిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నేను మెఫీబోషెతు జీవితం 2 పాఠాలు నేర్చుకున్నాను. 2 పాఠాలు. ఒకటంటే సమస్తాన్ని కోల్పోయిన మెఫీబోషెతు, రెండోది దేవుని ప్రేమను పొందుకున్న మెఫీబోషెతు. ఇక మెఫీబోషెతు జీవితం నుండి మరొక 3 పాఠాలు ఉన్నాయి. అవి వచ్చేవారు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధ జీవాధిపతి, జీవం కలిగిన గొప్ప దేవ, ఈ ప్రత్యేక సమయంలో తండ్రి నాన్న మెఫీబోషెతు జీవితం నాన్న ఎంతో ఆదర్శవంతంగా ఉంది. ఆయన జీవితం నుండి తండ్రి మేము అనేక పాఠాలు నేర్చుకొని మా బ్రతుకులను ఉన్నతంగా మలుచుకొని నా తండ్రి మెఫీబోషెతు ఎలా అయితే దావీదు దగ్గర చేరాడో మేము కూడా తండ్రి నాన్న నీ దగ్గరికి చేరి నీ ప్రేమను పొందుకొని నీతో అనేక ఆశీర్వాదాలు తండ్రి మేము పొందుకొని నీతో కలిసి భోజనం చేసే అవకాశాలు పొందుకొని నీతో కలకాలం ఉండే ఆ రాజ్యంలోకి చేరే అదృష్టాన్ని మా అందరికీ దాయిచ్చామని నేను తండ్రి తదుపరి కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాను తండ్రి. మీ చిత్తమైతే కృప చూపించండి. ఆ కార్యక్రమంలో నీ బిడ్డలందరూ పాల్గొని నీ ప్రేమను రుచి చూచి నీ ప్రేమకు తగ్గట్లుగా నన్ను వారి బ్రతుకులు మలుచుకునే గొప్ప ఆధిక్యతను వచ్చిన వారందరికీ దాయిచ్చామని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.